శ్రీమాత్రే నమః. డేగలు రెండు ఎటువి అటు వెళ్ళిపోయాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొల లోతులో నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేళి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది. ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా, నువ్వు చేపవైపో అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకుపొట్లం కంటపడింది. ఒక్క ఉదుటన వెళ్ళి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకుని వెళ్ళి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ. మత్స్యకారుడు బిత్తరపోయాడు. పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు దాసరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళీ అని నామకరణం చేశాడు.